కేంద్ర ప్రభుత్వం కొంతమందికి భారతరత్న ప్రకటించింది. అందులో ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీకి ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఎవరెవరికి పురస్కారాలు దక్కాయి? స్వామి, రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆర్ఎస్ఎస్ నేత, బీజేపీ ఎంపీ అయినటువంటి నానాజీ దేశ్ముఖ్, అదేవిధంగా ప్రముఖ గాయకుడు, దివంగత గాయకుడు భూపేన్ హజారికా, వీళ్ళ ముగ్గురికి కూడా భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొద్దిసేపు క్రితం రాష్ట్రపతి భవన్ ఈ ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఈ యొక్క భారతరత్న అవార్డుకు ఎంపిక చేసినట్లుగా రాష్ట్రపతి భవన్ నుంచి విడుదల చేసినటువంటి ప్రకటనలో తెలియజేశారు. నానాజీ దేశ్ముఖ్ 1916 అక్టోబర్ 11న మహారాష్ట్రలో జన్మించారు. కొడాలి అనే గ్రామంలో ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. బలరాంపూర్ నియోజకవర్గం నుంచి ఆయన 1977 నుంచి 79 వరకు కూడా ఆయన ఎంపీగా పనిచేశారు. తర్వాత 99 నుంచి 2004 వరకు కూడా ఆయన రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. తర్వాత ఆయన మహారాష్ట్రలో చందికా దాస్, అమృతారావు దేశ్ముఖ్లకు ఆయన జన్మించారు. జనసంఘ్ తో కూడా ఆయన, భారతీయ జనసంఘ్ తో కూడా ఆయనకు అనుబంధం ఉంది. భారతీయ జనసంఘ్ రాజకీయ పార్టీకి ఆయనకు ఎక్కువ సంబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ శాఖలలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి. ఇటీవల జరిగినటువంటి ఆయన జయంతి సందర్భంగా కూడా అక్టోబర్ 11, 2017 ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి, ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ప్రముఖ వ్యక్తిగా ఆయనకు ఇచ్చారు. ఇక ప్రణబ్ ముఖర్జీకి, మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీకి కూడా భారతరత్న ప్రకటించారు. గతంలో ఏదైతే వాజ్పేయికి ఈ యొక్క భారతరత్న అవార్డు ఇచ్చారు, అయితే ఆ తర్వాత అద్వానీకి భారతరత్న ఇస్తారని అందరూ కూడా ఊహించారు. కానీ అద్వానీకి ఇవ్వకుండా భారతరత్న అవార్డును ఈసారి ఈ యొక్క ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వడం జరిగింది. ఇక భూపేన్ హజారికా, ప్రముఖ అస్సామీ సింగర్ అయినటువంటి భూపేన్ హజారికా పలు హిందీ, అదేవిధంగా అస్సామీ లాంగ్వేజ్ లో పలు పాటలను ఆయన పాడారు. గతంలో కూడా అనేక అవార్డులను అందుకున్నారు. 2012లో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. 1977లో పద్మశ్రీ అవార్డు కూడా ఆయన దక్కించుకున్నారు. 1992లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భూపేన్ హజారికాకు వచ్చింది. సంగీత్ నాటక అకాడమీ ఫెలోషిప్ ను, అస్సాం రత్న అవార్డును కూడా ఆయన అందుకున్నారు 2009లో. 2010లో ముక్తి దత్త పదక్ అవార్డును కూడా ఆయన అందుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఒక సింగర్ కు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కు చెందినటువంటి నేత, మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి నానాజీ దేశ్ముఖ్ తో పాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డుని ఇచ్చారు. వీళ్ళిద్దరూ కూడా దివంగతులైనటువంటి నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికా అంటే మరణించిన తర్వాత నిజానికి ఎవరికి కూడా, అందరికీ బ్రతుకున్నప్పుడే ఈ యొక్క భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ ఒక రూల్ ను కూడా గత యూపీఏ ప్రభుత్వం పెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం బ్రతుకున్న వాళ్ళు కాకుండా మరణించిన వారికి కూడా ఈ అవార్డును ఇవ్వచ్చంటూ కేబినెట్ లో ఈ యొక్క ఏదైతే సవరణ చేసి ఇచ్చారు. అయితే గతంలో ఎన్టీఆర్ కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి కారణం, మరణించిన వారికి ఎవరికి కూడా భారతరత్న అవార్డులు ఇవ్వట్లేదంటూ సాగు చెప్పారు. అయితే ఇప్పుడు మరణించిన వారికి కూడా ఇచ్చారు. గత ఏడాది కూడా మరణించిన వారికి కూడా ఈ యొక్క అవార్డు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి వీళ్ళిద్దరు భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లకు, దివంగతులైనటువంటి నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికాలకు ఇచ్చారు. ఇక ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసినటువంటి సేవలకు గాను ఆయనకు ఈ యొక్క అవార్డును ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం దక్కింది. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ప్రకటించడంపై స్పందించేందుకు మనతో వి హనుమంతరావు కాంగ్రెస్ నేత ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి విహెచ్ గారు. చూడండి, వారికి భారతరత్న ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా వారికి కంగ్రాచులేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంలో ఇందిరాగాంధీతో పనిచేశాడు, రాజీవ్ గాంధీతో పనిచేశాడు, పివి నరసింహారావు గారితో పనిచేశాడు. రాజకీయంగా ఎన్నో ఈ ఏదైతే మేనిఫెస్టో తయారు చేయడంలో కానీ, ఏది కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ లో కానీ మేనిఫెస్టో తయారు చేయడమే కాకుండా ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చాలా పర్ఫెక్ట్. అది కాక ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ లో ఒక సీనియర్ నాయకుడుగా ఎప్పటికప్పుడు ట్రబుల్ జరిగినప్పుడల్లా ఆయన ఒక ఏది ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు. ఆయనకు నిజంగా కూడా అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిందంటే ఆయనకు భారతరత్న ఇవ్వడం మా ఉదయపూర్తో ధన్యవాదాలు వారికి. ఎన్నికలు రాబోతున్న సమయంలో పార్టీలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎట్లనన్నా ఆయన ఇచ్చిన దానికి మేము సంతోషమే, కానీ ఆయన ఆలోచన కూడా ఉన్నది కదండి. అగ్ర కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది. వీరికి ఇవ్వడం మాకు సంతోషమే, అంతవరకు చెప్తాను నేను. అగ్ర కులాలకు ఇచ్చిన కోపం కాదు, ఆయన డిజర్వింగ్ ఉంటుంది పాయింట్. అది ఓకే అండి. ఓకే ఓకే, ధన్యవాదాలు. వారికి ఇయ్యరు. మా ఉదయపూర్గా ఆయనకు మన ప్రణబ్ ముఖర్జీ గారికి ధన్యవాదాలు చెప్తున్నది పై. రైట్ అండి, థ్యాంక్ యూ. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం దక్కింది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ఎన్డీఏ సర్కారు ఈసారి భారతరత్న పురస్కారాన్ని ఇచ్చినట్లయింది. ప్రణబ్తో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేన్ హజారికాకు కూడా పురస్కారం లభించింది. పంతొమ్మిది 1935లో జన్మించిన ప్రణబ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. 2012 నుంచి 2017 మధ్య ఆయన భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఎన్నికల ముందు మోదీ మాస్టర్ స్ట్రోక్ కొట్టారు. దేశ అత్యున్నత పురస్కార విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రణబ్కు భారతరత్న